శ్రీభద్రనమాన గోవిందో హరి గోవింద సీత గోకుల బృంద పావన జయ జయ పరమానంద శ్రీభద్రనామద గోవిందో హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి శ్రీభద్రనామద గోవిందో హరి. హరిదాస్ గారు ఇవాళ మా మస్త్ టైం పాస్ ఎట్లోకి వచ్చారు, మాతో పాటు కూర్చొని షో చేస్తారా ప్లీజ్? తప్పకుండా అమ్మా. హరిలో రంగ హరి 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 హరి. సంక్రాంతి వచ్చిందంటే డూడు బసవనలు గుర్తొస్తారు, మనకి హరిదాసులు కూడా గుర్తొస్తారు. మరి హరిదాసులు ఈ మధ్య కాలంలో సిటీస్ లో చాలా తక్కువగా కనిపిస్తున్నారండి. మరి అలా మిస్ అవుతున్న వాళ్ళకి హరిదాసులు కూడా తీసుకొచ్చి అండ్ పండగ వాతావరణం మీ అందరికి ఇంకోసారి గుర్తు చేద్దామని అలా రోడ్న వెళ్తూ ఉన్న హరిదాస్ గారిని రండి మా షోకి రండి ప్లీజ్ ప్లీజ్ అని బతిమాలి తీసుకొచ్చాను అనమాట. సో హరిదాస్ గారు వెల్కమ్ టు మస్త్ టైం పాస్. శ్రీమద్రమాన రమణ గోవిందో హరి. ఇందు మూలంగా మస్తు టైం పాస్ అందరికి తెలియజేయమని ఏమనగా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి వచ్చిందంటే డూడు బసవనలు అండ్ అలాగే హరిదాసులు కనిపిస్తూ ఉంటారు. మరి అసలు హరిదాసులు ఏ టైంలో వస్తూ ఉంటారు ఇవన్నీ తెలుసుకుందాము. సో హరిదాస్ గారు మీరు ఎక్కువగా ఏ మాసంలో కనిపిస్తూ ఉంటారు? మేము ధనుర్మాసంలో ఎక్కువ వస్తూ ఉంటామమ్మా. అంటే సంవత్సరం అంతా కూడా మేము ఏం చేస్తామంటే మంచిగా హరికథలు చెప్పుకుంటూ గుళ్ళల్లో ప్రసంగాలు ఇచ్చుకుంటూ గుళ్ళల్లో పాటలు పాడుకుంటూ ఇంటింట వెళ్ళకుండా గుళ్ళల్లో మేము ప్రసంగాలు చేసుకుంటూ సంకీర్తనం చేసుకుంటూ రాముడిని చెప్పాను అది ఆల్రెడీ హరికథలు చెప్పుకుంటూ రామాయణం అందరికి చెప్పుకుంటూ చేసుకుంటూ ఉంటాము. కానీ ధనుర్మాసంలో వచ్చేసి ఇంటింట తిరిగి మేము సంక్రాంతి కొత్త బియ్యం వస్తుంది కాబట్టి ఆ కొత్త బియ్యం ఇంటింట తిరిగి కీర్తనలు పాడుకుంటూ మీరు ఇచ్చినటువంటి బియ్యాన్ని తీసుకెళ్లి మేము జీవనం సాగిస్తూ ఉంటాం. ఓకే, సో ఇయర్ లాంగ్ కి మనకి హరిదాసులకి బియ్యం వస్తుంది అనమాట. సో ఎనీవేస్ యాక్చువల్ గా డూడు బసవల్ని కూడా నేను మా షోలో తీసుకొచ్చేదాన్ని, కానీ రోజు మనం ఒక బసవని చూస్తున్నాం కదా అందుకనే ఇంకా బసవ ఎందుకు అని డూడు బసవల్ని తీసుకురాలేదు. బట్ హరిదాస్ ని మాత్రం తీసుకొచ్చేసాను. కానీ అమ్మ నాకు అనిపిస్తుందమ్మా ఇక్కడ నేను హరిదాస్ ఉన్నాను బసవన్ లెక్క నువ్వే అనిపిస్తున్నావు. కలర్ఫుల్ డ్రెస్ చేసావు, సేమ్ ఆడ బసవన్ లెక్కే ఉన్నావు. థ్యాంక్ యూ సో మచ్ హరిదాస్ గారు. ఇవాళ మీరు ఏమన్నా నేను వింటాను, మీరు అనేవాళ్ళు మేము పడేవాళ్ళం, నేను మిమ్మల్ని తిరిగి ఏమనను. శ్రీభద్రరమాన గోవిందో హరి. ఇందు మూలంగా మీ అందరికి తెలియజేయమని అనగా మరి కాసేపట్లే నేను రామాయణం మీ అందరికి చెప్పబోతున్నాను. సో రామాయణం కూడా తెలుసుకుందాం. హరిదాసు రామాయణం చెప్తే ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాం. బట్ మనం షో స్టార్ట్ చేసాం కాబట్టి ఫస్ట్ సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేయాలి కాబట్టి మిస్డ్ కాల్ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కాల్ చేద్దాం, సర్ప్రైజ్ చేద్దాం విత్ ప్రాంక్ కాల్. ప్రాంక్ కాల్ మీరు చేయండి. హలో హలో శ్రీభద్రమాన రమణ గోవిందో హరి. ఎవరు? సంక్రాంతి శుభాకాంక్షలయ్యా మీకు. మీకు శుభాకాంక్షలండి. నేను హరిదాసుడు మాట్లాడుతున్నానయ్యా. రామ 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 నీలి మేఘ శ్యామ రామ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ. బాబు నీ నామధేయం తెలియజేయ బాబు. హలో బాబు నీ నామధేయం తెలియజేసినావు అనుకో ఈ సంక్రాంతి నుంచి పెద్ద పండగ నుంచి నీకు జాతకం ఎలా ఉండబోతుందో చెప్తాను బాబు. చెప్పైతే నీ నామధేయం తెలియజేయ బాబు. నా నామధేయం చెప్తే నువ్వు జాతకం చెప్పడం నాకు తెలియదు. జాతకం అంటే జాతకం చెప్పండి నాయన, నీకు ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుందని చెప్తాను నాయన. నేను హరిదాసుడు మాట్లాడుతున్నాను. చెప్పైతే సాయి. హాయిలు చెప్పకూడదు సాయియా. సాయి బాబు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నాకు ఈ నెంబర్ కి మిస్ కాల్ ఇచ్చింది సాయి. మీరేమైనా బియ్యం ఇస్తారా, మీ ఊరు రమ్మంటారో చెప్పండి, పరిగెత్తుకొని వస్తాను, హరికథలు చెప్తాను, మీ అందరికి పుణ్యం కలిగిస్తాను. మాది హైదరాబాద్ అయ్యా. హైదరాబాద్ లో ఈ మధ్యన హరిదాసులు మాయమైపోతున్నారు, అలాగే విశాఖపట్నంలో కూడా మాయమైపోతున్నారు. కాబట్టి ఇంటింటా ఊరూరా తిరిగి హరికథలు చెప్పుకుంటూ భిక్షాటనం చేసుకుంటున్నాం నాయన. ఏంటి నాయన?
ఉన్నాయి, పని ఉంది. పనుందా? అయ్యో నమ్మేశాడు కాబట్టి మనం ప్రాంక్ కాల్ సక్సెస్ అయిపోయింది కాబట్టి ఇంకోసారి కాల్ చేసి రివీల్ చేసేసి సర్ప్రైజ్ చేసేద్దాం. హలో 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 హాయ్ కాజలక్క. హాయ్, గుర్తుపట్టేసావా? గుర్తుపట్టేసాను. మరెందుకు కట్ చేసేసావు ఇందాక? లేదు లేదు, మీకు కదా అనుకున్నాను. నేను నిజంగా హరిదాస్ ఫోన్ చేసేదాం అనుకున్నాను. చైతన్య బాగా యాక్టివ్ చేస్తున్నాడు కదా. ఇవాళ హరిదాస్ గెటప్ లో ఉన్నాడు చైతు. ఓకే, అందుకని నేను అనుకున్నాను. కృష్ణార్పణ హరి. అన్నయ్య చాలా ఇంకా బాబు, ఈ సంక్రాంతికి పెద్ద పండక్కి మీ ఇంటికి హరిదాస్ వస్తే ఖచ్చితంగా బియ్యం వేయండి, పళ్ళు పలహారాలు పెట్టండి. అలాగే ఈ సంక్రాంతి నుంచి మీకంతా కూడా మంచిగా జరగాలని చెప్పేసి ఆ రాముడు కృష్ణుడు సాక్షిగా నేను మనస్ఫూర్తిగా కోరుకున్నానయ్యా. మరి సంక్రాంతి వస్తుంది, మీరు మీ కుటుంబ సభ్యులు మీ అందరికి కూడా మా అందరి తరపు నుంచి మస్తు టైం పాస్ తరపు నుంచి హ్యాపీ సంక్రాంతి ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? నువ్వేం చేస్తూ ఉంటావు? నేను బీటెక్ అయింది. మరి ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా సాయి? చెప్పాలనుకుంటున్నాను. చెప్పు. వైశాలికి లవ్ యూ చెప్పండి. వైశాలికి ఐ లవ్ యూ. అంతే అయిపోయింది. చాలా టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బాయ్ సాయి. బాయ్. స్వామి, ఎందుకు రామ అని చెవులు మూసుకున్నారు? మీరు మీ ఆవిడికి చెప్పరా? నేను మా ఆవిడికి ఐ లవ్ యూ చెప్పనమ్మా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తాను. అదే కదా చెప్పింది పాపం పిల్లగాడు. అపశృతులు అమంగళం హౌగాక. అమంగళం హౌగాక. ఓహో, ఓకే సరే. మీ నెత్తి మీద ఉన్నది అదేంటి? ఇదే, దీన్ని అక్షయ పాత్ర అంటారమ్మా. అక్షయ పాత్ర అంటే ఏంటో తెలుసా? అంటే అందులో ఎంత పోసినా నిండుతూనే ఉంటుందా స్వామి? అక్షయ పాత్ర అంటే అందులో మనం ఏమైతే కోరుకుంటామో అది వస్తూనే ఉంటుందా? అలాగే మీ అక్షయ పాత్రలో మేము ఎంత బియ్యం వేసినా మీరు తీసుకుంటానే ఉంటుందా? ఎంత ఇచ్చినా కూడా మేము తీసుకుంటూ ఉంటాము. ఈ సంక్రాంతి నెలంతా కూడా, ఈ మాసం అంతా కూడా మేము తిరుగుకుంటూ బియ్యము అందరి దగ్గర నుంచి తీసుకొని సంవత్సరం అంతా ఇంట్లో ఉంచుకొని సంవత్సరం పాటు మా కుటుంబం అంతా కాలక్షేపం చేస్తూ ఉంటారమ్మా. నేను షో రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటాను. నేను ఇంట్లో ఉంటాను కదా, ఈ మాసం అంతా బిజీ ఉండడం వల్ల నేను షోలు చూడట్లేదు. నార్మల్ గా అయితే చూస్తాను. నాకు చైతు చాలా ఫేవరెట్. మై ఫేవరెట్ యాంకర్ ఎవరు అడిగితే నేను చైతు అని చెప్తానమ్మా. ఇంకొక పేరు చెప్పరా? నాకు నచ్చవమ్మా అస్సలు. నువ్వు నా గురించి చెప్పట్లేదు, శ్రీముఖి అని చెప్పరా? శ్రీముఖి కూడా చాలా ఇష్టం అమ్మా నాకు. శ్రీముఖి చాలా క్లోజ్ కూడా. ప్రతి మాసం వాళ్ళ ఇంటికి వెళ్ళకుండానే, బాగా క్లోజ్. ప్రతి మాసం వాళ్ళ ఇంటికి వెళ్ళకుండానే వాళ్ళ అమ్మ శ్రీముఖి అందరూ ఇంటికి ఇన్వైట్ చేసి మరి వాళ్ళు నాకు 10 కేజీల బియ్యం బస్తాలు ఇస్తూ ఉంటారు. మోసుకొని వెళ్తాం అమ్మా. ఎవరన్నా ఇందులో వేసుకెళ్తారమ్మా. ఇందుకే నువ్వు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. అందుకే ఎవరు ఫేవరెట్ అవ్వట్లా. నాకు చాలా మంది ఫేవరెట్ ఉన్నారు. లేదమ్మా, అందరూ తిట్టుకుంటున్నారు నిన్ను. మరి హరిదాసు ఇందాక రామాయణం చెప్తా అన్నారు. సో హరిదాస్ గారు చెప్పండి రామాయణం. తెలిసింది మీ ఇంటే కలిగింది, మీ ఇంటే జరిగింది సీతారామ కథ వినుడే, ఇది వినుడే ఈ మహిమే గల కనుడే. మీ ఇంట జరిగింది వేదంలా నిలిచింది సీతారామ కథ వినుడే, ఆహ వినుడే ఈ మహిమే జగ కనుడే. ఇంటింట సుఖ శాంతి నొసగేనులే, రామాయణం వింటే సుఖమేనులే. మీ ఇంట జరిగింది వేదంలా నిలిచింది సీతారామ కథ వినుడే, ఇక వినుడే ఆ మహిమే ఇక కనుడే. సూపర్, చాలా బాగుంది హరిదాస్ గారు. ఇది రామాయణం చెప్పలేదమ్మా సూపర్ అనడానికి. నువ్వు అదే రామాయణం స్టార్ట్ చేసే ముందు మేము ఈ పాటతో స్టార్ట్ చేస్తాము. రామాయణంలోకి వెళ్ళామంటే హరిలో రంగ హరి, హరిలో రంగ హరి, హరిలో రంగ హరి, హరిలో రంగ హరి. వావ్, సూపర్. దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్ అన్నమాట. రామాయణం, పూర్తి రామాయణం కూడా ఇవాళ మన షోలో హరిదాస్ గారు చెప్తారు. బట్ దానికన్నా ముందు చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు కదా, వాళ్ళ నుంచి శిరీషకి కాల్ చేద్దాం.
సో శిరీష వాళ్ళ ఇంట్లో ఎలా పండగ సెలబ్రేట్ చేసుకుంటుందో, వాళ్ళ ఊర్లో పండగ వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. హలో హలో, హాయ్ శిరీష, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ హాయ్ శిరీష, ఎక్కడి నుంచి? అనంతపురం నుండి. అనంతపూర్. ఇవాళ మస్త్ టైం పాస్ లో థర్స్డే స్పెషల్ గెటప్ స్పెషల్ లో మన చైతో హరిదాస్ గెటప్ లో ఉన్నాడు. శ్రీభద్ర రమణ గోవిందో హరి. పండగ వస్తుంది కాబట్టి పండగ వాతావరణం అలా అలా క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. మీ ఊర్లో ఎలా ఉంటుంది పండగ? మా ఊర్లో అయితే మాది యాక్చువల్లీ విలేజ్ అన్నమాట. చాలా బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. వావ్. ఇంకా ఇంటి ముందు అంతా ముగ్గు వేసి కలర్స్ అన్ని నింపి అండ్ ఇంకా హరిదాసు మెయిన్లీ. పండగలు చూడాలి అంటే విలేజెస్ లోనే, పల్లెటూరులోనే చూడాలి కదా. సూపర్. మరి ఇవాళ మన షోలో హరిదాస్ ఉన్నారు. హరిదాస్ తో మాట్లాడు. ఓకే, మాట్లాడు. అమ్మా శిరీష, నమస్తే అమ్మా. నమస్తే హరిదాస్ గారు. శిరీషకి, శిరీష కుటుంబ సభ్యులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు కూడా. మీ ఇంటింటికి హరిదాసులు వస్తే గనక చక్కగా వాళ్ళ అక్షయ పాత్రలో బియ్యం, పళ్ళు, పలహారాలు, మీ ఇంట్లో చేసుకున్నటువంటి పిండి వంటలు అన్ని కూడా మొహమాటం లేకుండా వేయండి అమ్మా. పుణ్యం మీ సొంతం చేసుకోండి. సరే. పుణ్యం కావాలి అంటే హరిదాసుల్ని హ్యాపీ చేయాలి. కాదమ్మా, హరిదాస్ ని హ్యాపీ చేయడం కాదు, హరిదాస్ ఫ్యామిలీ మొత్తాన్ని హ్యాపీ చేయాలి. ఎందుకంటే హరిదాసులు వాళ్ళ కోసం కాదు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కోసం. హరిదాసు అంటే హరిదాస్ ఫ్యామిలీ అంతా కూడా హరిదాసులే కదా. కాదుగా, వాళ్ళ పిల్లలు హరిదాసులు అవ్వరుగా. హరిదాసునీలు అవుతారా? అవును, అదే హరిదాసులేగా. చెప్పమ్మా శిరీష, ఇంకేంటమ్మా సంగతులు? చెప్పాలండి మీరే. ఇంకేముంటాయి? ఒకసారి మాట్లాడాను. అవునా? నీ గొంతు వింటే అనిపిస్తుంది ఎక్కడో మాట్లాడినట్టే. ఇగో ఇక్కడికి రమ్మన్నారు హరిదాస్ గారు, వచ్చాను ఇక్కడికి నేను హరిదాస్ గా. ఇప్పుడు బియ్యం వేశారు కానీ ఇంకేమీ పెట్టలేదమ్మా, ఏమీ వేయలేదమ్మా నా అక్షయ పాత్రలో. ఈ అమ్మాయిని చూస్తుంటే హరిదాస్ గారు అబద్ధం చెప్తున్నారండి. ఇప్పుడే పునుగులు బజ్జీలు పెట్టించాను నేను. మర్చిపోయారా? అరిగిపోయిందా? ఇంత పర్సనాలిటీకి అవి ఏ మూలకు వస్తాయి చెప్పండి అమ్మా. 4 పునుగులు సగం బజ్జీ. డైటింగ్ లో ఉన్నాను అని చెప్పారండి హరిదాస్ గారు, అందుకే ఏం పెట్టించలేదు. కోకోనట్ వాటర్ ఇచ్చాను ఇంత బాటిల్. ఇంకేం కావాలి? అడిగితే పెడతామండి. నువ్వు అడుగు శిరీష. నేను అడిగితే అంతే చెప్పారు, డైటింగ్ లో ఉన్నానమ్మా నాకు ఎక్కువ వద్దు అన్నారు. కానీ నువ్వు అడిగితే ఏమైనా చెప్తారేమో. ఏం కావాలో అడుగు నా తరపున. ఏం కావాలి? చైతూనా? ఇక్కడ చైతూ లేడు. హలో హలో. హరిదాస్ గారు ఇక్కడ. శిరీష అమ్మ, ఇప్పుడు పండగ కాబట్టి పండక్కి పిండి వంటలు చేసుకుంటారు. 1 డజన్ లడ్డూలు, సున్నుండలు, జంతికలు, అరిసెలు, కజ్జికాయలు, జిలేబీలు, జాంగ్రీలు, బాదుషాలు ఇలాంటివి ఏమైనా ఉంటే గనక నా అక్షయ పాత్రలో వేసుకొని పుణ్యం సంపాదించుకోండి. ఏంటమ్మా చాలా పెద్ద చెప్పేస్తున్నారు. పండగ అన్నాక పెద్ద పండగ రోజున పెద్ద లిస్ట్ చెప్పకుండా చిన్న పండగ అప్పుడు చిన్న లిస్ట్ చెప్పకుండా మాకు అలవాటమ్మా. చెప్పకుండా ఎట్లా ఉంటాం చెప్పమ్మా. అవుననుకోండి, కానీ నేను కొన్ని ఐటమ్స్ చేసింటాను కదా. ఇంటికి వెళ్ళి అతను ఇంకోసారి కాదు శిరీష, మేము అన్ని ఐటమ్స్ తెప్పిస్తాము. మస్త్ టైం పాస్ ప్రొడక్షన్ ఇక్కడ, మీడియా ప్రొడక్షన్స్. మేము అన్ని తెప్పిస్తాంలే. కానీ నువ్వు నా తరపున అడిగినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. ఏం చేస్తూ ఉంటావు శిరీష? బీటెక్ 3rd ఇయర్. ఏ కాలేజ్? అనంతలక్ష్మి. అనంతపూర్ లో అనంతలక్ష్మి కాలేజ్. నైస్, బాగుంది. మీ కాలేజీకి కూడా వస్తాను. మీ కాలేజ్ లో కూడా వేస్తారా? అవునవును, చాలా వేస్తారు. బియ్యం ఏం వేస్తారు? కాలేజీకి బియ్యం తెచ్చుకోలేరు కదా, ఏం వేస్తారు? పుస్తకాలు ఏమైనా వేస్తారా? మా పిల్లలకి పుస్తకాలు కావాలి. అవును వేస్తారు. తప్పకుండా అయితే మీ కాలేజ్ అన్ని బుక్స్ అన్ని వేస్తారు. తప్పకుండా అమ్మా. ఎప్పుడెప్పుడు బుక్లు వేసేసి ఎప్పుడెప్పుడు బుక్ చేద్దామని వెయిట్ చేస్తున్నట్టున్నారా? ఏమంటే రాసేసినవి అయిపోయినవి రాసేసి చూడండి. అక్షయ పాత్రం మా డస్ట్బిన్ కాదు. పర్లేదు, ఈ భ్రష్టురాలు ఇలాగే మాట్లాడుతుంది. కానీ మీరు ఏమి ఇచ్చినా కూడా అక్షయ పాత్రలు వేసినా తీసుకుంటాము. మీరు రాసేసి పాడైపోయిన పుస్తకాలు ఇచ్చినా కూడా వాటిని మేము పొట్లాలు కట్టుకొని ఇంటింట పంచుకుంటూ తిరుగుతాం. తప్పేం లేదమ్మా. చాలా ధన్యవాదాలు శిరీష. కమ్మని మాట చెప్పినందుకు చాలా ఆనందంగా ఉందమ్మా. మరొకసారి మీకు మీ కుటుంబం మొత్తానికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఉంటానే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బై శిరీష. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. కృష్ణార్పణం. ఆ చైతు గాడి బారి నుంచి నువ్వు చక్కగా సుఖం అందుకుతావు.
చాలా అవునా? సుఖాన్ని అందిస్తాడు నీకు వాడు. సరే నాకు వాడి సుఖాన్ని కాదు దుఃఖాన్ని ఇవ్వకుండా ఉంటే చాలు స్వామి. అయ్యో ఎంత మాట బెస్ట్ ఫ్రెండ్ అంటాడు. బెస్ట్ ఫ్రెండ్ కానీ నన్ను రోజు హర్ట్ చేస్తూ ఉంటాడు. ప్రతి మినిట్ ఏదో ఒకటి మాట అంటూ ఉంటాడు. ప్రతి మినిట్ ఏదో ఒకటి వేస్తూనే ఉంటాడు. అయ్యో షో కోసం అనుకుంటామ్మా. షో కోసం కాదు స్వామి, బయట కూడా చాలా బాధనిస్తాడు వాడు. మీకు తెలియదు వాడి గురించి. వాడు ఎంత బాధనిచ్చినా కూడా ఒకనొక రోజు ఖచ్చితంగా ప్రేమనిస్తాడు. వెయిట్ చేయమ్మా. ఆల్రెడీ ఇచ్చే ఉంటాడు నాకు తెలిసి. ఒక్క నిమిషం ఉండు. ఇచ్చాడమ్మా నీకు 2 సార్లు. ప్రేమనిచ్చాడమ్మా. మీకు ఇయర్స్ డేట్ కూడా తెలిసే ఉంటుంది కదా స్వామి. అవునమ్మా. చెప్పండి అవి కూడా. హరిదాస్ గారు, మీరు రామాయణం ఇందాక స్టార్ట్ చేశారు, ఆ పాట పాడారు, కానీ ఆ రామాయణం కొంచెం అట్లా స్టార్టింగ్ చేస్తే బాగుంటుంది. రాముని చూసి సీత సిగ్గుపడింది. సిగ్గుపడిన సీతను చూసి ఇట్లానా? అది శూర్పణఖ. లేకపోతే ఇట్లానా? అది శూర్పణఖ వాళ్ళ చెల్లి. ఇట్లానా? సీతాదేవి రాముని చూసి సిగ్గుపడినప్పుడు మన రామయ్య ఏమన్నాడు? సీత 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 ఓ సీత 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 నా సీత 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 నా సీత 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 హే సీత 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 నా సీత 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 నా సీత 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 అనగానే సీతమ్మ వారు అలా సిగ్గుపడి రాముణ్ణి చూసి ఏమన్నారు అంటే, రామ 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 హరి హరి రామ హే రామ 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 హరి రామ రామ రామ. వీళ్ళిద్దరిని చూసినటువంటి ప్రజలందరూ ఏమన్నారు అంటే, సీతారామ సీతారామ సీతా సీతారామ రామ రామ సీతా సీతారామ సీతా సీతారామ సీత. స్వామి అపచారం స్వామి, ఐఎమ్ సో సారీ స్వామి, మీరు అట్లా చేయకండి స్వామి. మరి స్వామి సీతను చూసి రాముడు ఏమన్నాడు, రాముని చూసి సీత ఏమన్నది, అండ్ సీతారాముని చూసి ప్రజలు ఏమన్నారు అని చెప్పేసి నేను హరికథ చెప్పుకుంటూ పాట పాడుతుంటే భ్రష్టురాలా నువ్వు మధ్యలో దూరిపోయి అలా పాట పాడుతుంటే ఎంత అవమానం నాకు. సారీ స్వామి, మిమ్మల్ని అవమానించే ఉద్దేశం అస్సలకి లేదు. కాలం పెట్టుకో మళ్ళీ పొంగు బాగా వెళ్ళి కూర్చోమ్మా. ఇంకా ఎందుకు స్వామి అట్లా చేస్తారు? మీ అక్షయ పాత్రలో మీరు ఇందాక అడిగిన ఐటమ్స్ అన్ని వేస్తాను స్వామి, మీ కోపం చల్లారుతుంది. ఇవి అరిసెలు, ఇవి గార్లు, ఇవి బూర్లు. అమ్మమ్మ కొంచెం స్లోగా, నూనె కారిపోతుంది ఇక్కడ. సరే స్వామి స్లోగా వేస్తాను. మీ అక్షయ పాత్రకి చిల్లులు ఉన్నాయి అయితే? కాదు నిండిపోయినట్టుంది అక్షయ పాత్ర. ఓహో మరి రీఫిల్ చేద్దామా? ఒక్క నిమిషం ఉండమ్మా. సంచుందా? ఇలా అంటే కింద దిగిపోద్ది. ఇప్పుడు అయ్యమ్మా. ఇవి జంతికలు. ఇంకేం అడిగారు? సున్నుండలు. ఇవి సున్నుండలు, ఇవి లడ్డూలు. ఇంకేమన్నా కావాలా స్వామి? నువ్వు కావాలి అంటే నేను హరికథలు చెప్పుకుంటూ ఉంటే నువ్వు యాంకరింగ్ చేయడానికి కావాలమ్మా. థ్యాంక్ యూ స్వామి. నా యాంకరింగ్ నచ్చిందా మీకు? అంటే కూర్చో అమ్మా. ఎంత తీసుకుంటావమ్మా? మీరు ఎంత ఇస్తే అంత తీసుకుంటా స్వామి. ఓకే 2 జంతికలు 2 సున్నుండలు కడుపు నిండా పెడతానమ్మా. ఏంటి 2 జంతికలు 2 సున్నుండలే? నువ్వు ముష్టి 2 జంతికలు వేయలే మరి, అందుకే మీకు అలా బరువుగా అనిపిస్తుంది స్వామి. అమ్మా నాకు రెండు కళ్ళే ఉన్నాయి అనుకుంటున్నావు, నాకు దునియా మొత్తం కళ్ళు ఉన్నాయి. వెనక చూశాను 10లో నువ్వు 8 పక్కన పెట్టి 2 నా అక్షయ పాత్రలు వేసా, నేను చూడలేదు అనుకుంటున్నావా? మీకు 2 కనిపించాయా? సూపర్ స్వామి. నువ్వు కూడా నా టైపే ఉన్నావమ్మా. హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి 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 హరి. కానీ స్వామి రేపు ఎల్లుండి భోగి సంక్రాంతి మాత్రం ఒక అద్దరిపోయే రేంజ్ లో కాజలింకా చైతు అండ్ వాళ్ళతో పాటు చాలా మంది అమ్మాయిలు నాకు తెలుసమ్మా. రేపు ఎల్లుండు స్పెషల్ గెస్ట్లతో మీరు యాంకరింగ్ చేయబోతున్నారు. ఒక్కొక్కళ్ళం సూపర్ డ్రెస్సెస్ వేస్తాం స్వామి. అక్కడ కాంపిటీషన్ కూడా జరగబోతుంది. అవును స్వామి. ఇంకా చాలా, ఇంకా అక్కడి వరకే చెప్పండి, ఇంకా మిగతావన్నీ చెప్తే సస్పెన్స్ ఉండదు. అందులో చైతుకి నచ్చిన అమ్మాయి ఇంకో అమ్మాయి రాబోతుంది. సంక్రాంతికా భోగికా? సంక్రాంతికి. సంక్రాంతికి 2 అమ్మాయిలు వస్తారు, చైతుకు నచ్చే అమ్మాయిలు. అవును. అమ్మాయిలు ఎవరు? ఆ అమ్మాయిలు ఏం చేయబోతున్నారు, అసలు ఎందుకు వాళ్ళంటే చైతుకి ఇష్టం? సూపర్ డూపర్ భోగి అండ్ సంక్రాంతి ఎపిసోడ్స్ లో మీరు చూడొచ్చు అనమాట. కాజల్ కూడా మంచిగా డ్రెస్సెస్ వేసుకుని మంచిగా బాగా అలరిస్తుంది.
సీతారామచరితం శ్రీ సీతారామచరితం గానం జన్మ సఫలం శవనం పాపహరణం. పండగ వాతావరణం అలా నెలకొంది కదా. ఇవాళ మరి హరిదాసు చాలా విషయాలు మనకు చెప్తున్నారు. రామాయణం మన సీత రాముడు చూసుకోవడం జరిగింది. సీత రామ రామ అక్కడి వరకు అయింది స్వామి. దాని తర్వాత చెప్పండి. దాని తర్వాత కూడా చెప్పాను కదా, మా ప్రజలందరూ రాముడు అదే రామ రామ సీత అదే అక్కడి వరకు అదే రామాయణం. సూపర్. అదే రామాయణం అన్నమాట. మరి రామాయణం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాముడు సీత ఏమైంది, ఐ మీన్ రాముడు సీత రామాయణంలో అసలు ఏం జరిగింది ఇదంతా మనకి తెలుసు. మీరు కూడా చెప్పారు. స్టార్టింగ్ ఎండింగ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. మరి చాలా మంది రిజిస్టర్ చేస్తున్నారు కదా స్వామి, అందులో నుంచి సుప్రియాకి కాల్ చేద్దాం స్వామి. సుప్రియా ప్రియా ప్రియా సుప్రియా ప్రియా ప్రియా సుప్రియా కాల్ చేయండి స్వామి. తప్పేం లేదు కదమ్మా. అస్సలు తప్పేం చేయట్లేదు కదా. అస్సలు తప్పు చేయట్లేదు స్వామి. ఓకే, క్యారెక్టర్ లోనే ఉన్నారు మీరు. ధన్యవాదాలు. హలో. ఓ ప్రియా 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 అనాలి. సుప్రియా ప్రియా స్వామి. హాయ్ సుప్రియా, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ కాజల్. హాయ్, ఎక్కడి నుంచి సుప్రియా? కరీంనగర్. ఏం చేస్తూ ఉంటావు? బీఎడ్ కంప్లీట్ అయింది. ఇవాళ మన షోలో హరిదాస్ వచ్చాడు. వచ్చాడు కాదమ్మా, సారీ స్వామి, అపచారం సారీ. మన షోలో హరిదాస్ గారు వచ్చారు. గెటప్ స్పెషల్. చైతు గారు హరిదాస్ గెటప్ లో ఉన్నారు. ఓకే. సో హరిదాస్ గారితో మీరు ఏం చెప్తారు? మీ ఊర్లో వస్తున్నారా హరిదాసులు? వస్తున్నారా? సూపర్. అయితే నువ్వు అదృష్టం చేసుకున్నావు. సుప్రియా నమస్తే. ఇవాళ నేను కూడా అదృష్టం చేసుకున్నా. నమస్తే సుప్రియా, సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు సంక్రాంతి బాగా గొప్పగా జరుపుకుంటారా? జరుపుకుంటామండి. ఏమేం చేస్తారు సంక్రాంతి అనగానే? మీ ఇంట్లో హడావిడి ఎలా ఉంటుంది చెప్పమ్మా కొంచెం. ఏమని ముగ్గులు వేస్తాము, ఇంకా పొంగల్, గాలిపటాలు ఎగిరిస్తాం. భోగి మంట వేయరా అమ్మా? వేస్తాం. వీలైతే ఆ భోగి మంటలో ఇప్పుడు వీడిని వద్దులేండి, మళ్ళీ ఫీల్ అవుతుంది. వేసేయండి స్వామి, వేసేయండి. పాత అయిపోయినా కదమ్మా, సంవత్సరం అయింది. ఏంటి సుప్రియా? కాజల్ మీరు అంటే మేము ఫీల్ అవుతాం. కాజల్ మేము పెద్ద ఫ్యాన్ అండి. నేను కాజల్ అనట్లేదమ్మా, ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిని అంటున్నాను. ఓ నీ పేరు కాజలా తల్లి? క్షమించమ్మా, నాకు తెలియదు. ఓకే, మీ మనోభావాల్ని కించపరిచినందుకు, మీ మనోభావాల్ని దెబ్బతీసినందుకు నన్ను క్షమించవలసిందిగా కోరుకుంటున్నాను. కృష్ణ అర్పణో హరి. సుప్రియా, నువ్వు ఒక్కసారి అన్నందుకే నీకు ఒకసారి చెప్పారు, కానీ నన్ను ఎన్నిసార్లు అన్నారు? ఎన్నిసార్లు నా మనోభావాల్ని దెబ్బతీసుంటారు చెప్పు. మస్తు సార్లు అక్క. మరి అన్నిసార్లు నాకేం చెప్పలేదే సారీ. హరిదాస్ జరిగిస్తే చెప్పమంటలే. హరిదాస్ మనోభావాలు దెబ్బతీసినా క్షమించమని అడగడు కాజల్, ఎందుకంటే హరిదాస్ క్యారెక్టర్ లో ఉన్నాడు. చైతుగాడు అయితే చెప్పాలి. ఇప్పుడు చైతుగాడు కాదు కదా, సో చెప్పడు. ఎక్కువ కాజలెక్కని అమ్మా కంప్లీట్ చేయమ్మా. చైతునే కాజల్ ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అలా పాజ్ ఇవ్వకూడదు, తప్పు. ఏడిపిస్తూ ఉండేది అని చెప్పింది, మీరు వినకుండా కావాల్సింది మాత్రమే వింటే ఎలా స్వామి? ఒక్క నిమిషం, చెవిలో గులిం ఎక్కువైనట్టుందమ్మా. ఇప్పుడు వినిపిస్తుంది బాగానే. చెప్పండి అమ్మా. చెప్పాల్సింది ఏమంటానంటే, నీకు రామాయణం తెలుసా? ఒక హరికథ చెప్పమంటావా రామాయణంలో? నేను రామాయణం నీకు చెప్పాలంటే ముందుగా నేను చెప్పింది నువ్వు చెప్పాలమ్మా. హరిలో రంగ హరి, హరిలో రంగ హరి, హరిలో రంగ హరి, హరి హరి హరి. చెప్పు. అంతే. సరే ఇవ్వు. హాయ్, వాట్స్ యువర్ నేమ్? మహేష్. బాగుంది. ఏంటది పేరు? మహేష్, నీకు మీ కుటుంబానికి మొత్తానికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రమ్ హరిదాసు. ఓకే, అలాగే కాజల్ చైతు తరపు నుంచి, మస్త్ టైం పాస్ తరపు నుంచి కూడా హ్యాపీ సంక్రాంతి మీ అందరికి. ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? కాజల్ అక్క, మా ఫ్రెండ్ సుబ్రయ్యకి అండ్ లావణ్యకి హాయ్ చెప్పండి.
నీ ఫ్రెండ్స్ అందరికి హాయ్. సుప్రేష్ సుప్రియకి లావణ్యకి స్పెషల్ గా మా తరపు నుంచి కూడా హాయ్ అమ్మా. ఉంటానే సుప్రియ మేము హాయ్ చెప్తాము, కానీ నువ్వు మాత్రం ఫస్ట్ టాపిక్ డైవర్ట్ చేయకుండా హరిలో రంగ హరి అను. హరిలో రంగ హరి, హరిలో రంగ హరి. సూపర్, థ్యాంక్స్ అమ్మా. ఉంటాను మళ్ళీ. బాయ్ 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 బాయ్. మీ దివ్య దృష్టితో చెప్పండి స్వామి, ఏం చేస్తున్నారు? శృతి కలుపుతున్నానమ్మా. దేంట్లో? గానంతో. ఎవరి దానికి శృతి కలుపుతున్నారు? గానం నా పాట. మీ పాట ఎవరికి? కాదు, మీ పాట. అదే మీ పాట ఎవరికి శృతి కలుపుతున్నారు స్వామి? పాటకి శృతి కలపడం అంటే పిండి కలపడం, చపాతి పిండి కాదమ్మా. పాటకి శృతి కలపడం అంటే గొంతుకి సవరించుకుంటూ శృతిలోకి వచ్చినామంటే, ఆ శృతిలో పాట అందుకున్నాము అంటే జనాలందరూ కూడా చప్పట్లు కొడతారు. తెలుసా నాయన? తెలుసు. నాయన కాదు, నేను నాయనమ్మ. నాయనమ్మ కూడా కాదు స్వామి. నాయమ్మ. నీ అమ్మ కూడా కాదు స్వామి. స్వామి బలనవుతున్నారు స్వామి మీరు. శృతిలో కలిపేయాలమ్మా. నేను ఏదన్నా సరే శృతిలో అలా కలిపేస్తూ ఉంటానమ్మా. స్వామి ఏం చేశారు స్వామి? శృతిలో కలిపే సౌండ్ వస్తున్నాయి స్వామి. శృతిలో కలిపి అది ఆ సౌండ్ కాదు తల్లి. చన్ చన్ సౌండ్ కాదు స్వామి, టుపుకు టుపుకు సౌండ్లు వచ్చేసాయి స్వామి. నువ్వు వేస్తున్నావు చూసుకో తల్లి. కూడా వస్తుంది స్వామి. మీ చేతిలో ఉన్న దాన్ని ఏమంటారు స్వామి? తంబూరా అంటారు. తంబూరా? తంబూరా బూరలా ఉంటుంది కాబట్టి తంబూరా అంటారా స్వామి? మీరు పడకండి స్వామి. ఇందాక అసిస్టెంట్ డైరెక్టర్ సాయి చెప్పాడు, ఖచ్చితంగా తంబూరా గురించి మాట్లాడేటప్పుడు కాజలి డైలాగ్ కొడుతుంది అన్నాడు. అలాగే డైలాగ్ కొట్టావు. నా గురించి సాయికి బాగా తెలుసు స్వామి. ఎవ్రీ గెటప్ కి భలే గెస్ చేస్తుంటాడమ్మా నీ డైలాగ్. బూర ఉంది కాబట్టి తంబూరా అంటారు దాన్ని. తంబూరా అమ్మా, బూర ఉన్నందుకు తంబూరా కాదు తల్లి. ఇది మీరు బూర వాయిస్తారు చూసావా, ఆ బూర వాయించేప్పుడు సంగీతం ఎలా అయితే పలుకుతుందో దీంట్లో కూడా సంగీతం అలాగే పలుకుతుంది. పలకట్లేదే, లూజ్ అయిపోయింది, కానీ ఎడిటింగ్ లో మోగుతుంది. ఎడిటింగ్ లో మా ఎడిటర్ అన్ని మోగిస్తాడు. వేసుకుందాం ఒక పాట. వేసుకుందాం స్వామి. మీరు ఆగండి, వేసుకుందాం ఇంకాసేపట్లో. బట్ దానికన్నా ముందు చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు కదా, వాళ్ళలోంచి సుభాష్ కాల్ చేద్దాం స్వామి. చెయ్యమ్మా, ఈ లోపు నేను కూడా ఏ పాట వేసుకోవాలని ఆలోచిస్తా. సో లెట్స్ కాల్ సుభాష్ అండ్ టాక్ టు హిమ్. హలో హలో. హాయ్ సుభాష్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. ఎక్కడి నుంచి సుభాష్? నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. హైదరాబాద్ ఏరియా? హైదరాబాద్ లో అన్ని మన ఏరియాలే కదా. అబ్బా, నువ్వు ఉండేదే ఏరియా? నువ్వు ఉండేదే ఏరియా అబ్బా? మ్యారేజ్ కలదు కాబట్టి ఏ ఏరియాలో ఉంటాం. హైదరాబాద్ కదా. ఎక్కడ పడుకుంటావు? హైదరాబాద్ లో అబ్బాయిలు ఒక్క ఏరియాలో ఉండరు కదా. అది ఏరియాలో పడుకుంటావు నువ్వు? పడుకునేదైతే మా ఇంట్లోనే. అదే మీ ఇల్లు ఎక్కడుంది? నేను వచ్చేసి గండిపేట నుంచి మాట్లాడుతున్నాను. అమ్మయ్యా, ఎంత కంటెంట్ ఇచ్చావో తెలుసా? చాలా కంటెంట్ ఇచ్చేసాను. సో గండిపేటలో హరిదాసుని చూసావా నువ్వు ఎప్పుడైనా? హరిదాస్ ఎప్పుడు చూడలేదు నేను. ఎప్పుడు చూడలేదా? చూస్తున్నాను. నీలాంటి వాళ్ళ కోసమే పండగ వాతావరణం తీసుకురావాలనే మస్తు టైం పాస్ లో తీసుకొచ్చేసామేమో హరిదాసుని. మన షోలో హరిదాస్ ఉన్నారు. హాయ్ హరిదాస్. హలో నాయనా. హరిలో రంగ హరి, హరిలో రంగ హరి, హరిలో రంగ హరి, హరిలో రంగ హరి. ఎలా ఉన్నావు నాయనా? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను నాయనా. నీకు నీ కుటుంబానికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఏదో ఒక్కసారి చెప్పు, హరిలో రంగ హరి, హరిలో రంగ హరి, హరిలో హరి. ఒక్కసారి అంటే ఒక్కసారి చెప్పావుగా, సూపర్. ఇంకోసారి అంటే చెప్పు. స్వామి నాకు విన్నపం. చెప్పు నాయనా, నేను దేవుణ్ణి కాదు, నీ విన్నపాలు కోరికలు తీర్చడానికి. నేను హరిదాస్ని. చెప్పు. హరిదాస్ అంటే మహిమలు ఉండే. హరిదాస్ కి మహిమలు ఉండవు, కానీ మీ దగ్గర ఉన్నటువంటి ఏమన్నా సరే నా అక్షయపాత్రలో మీరు ఇస్తే నేను తీసుకువెళ్ళి కాల జ్ఞాపం చేస్తాను. చాలా ఉన్నాయి స్వామి, తెమ్మంటే తెచ్చేసాను. ఒకటేసారి అన్ని కట్టగట్టుతాను. కొత్త వాషింగ్ మిషన్లు, తర్వాత బైక్లు అలాంటి ఇస్తాయంటే చెప్పండి. వావ్, సూపర్. నువ్వు చాలా ఉదార హృదయం.
నువ్వు అంత కకృతి పడమాకమ్మా, ఆయన ఇస్తా అంది నాకు, నీకు కాదు. మీకే స్వామి. మీ దగ్గర అన్ని ఉన్నట్టున్నాయి. మా దగ్గర అన్ని ఉన్నాయి. మీకు వాషింగ్ మిషన్ కావాలనుకుంటాను. అవునవును, పాడైపోయింది, కొనుక్కోవాలి ఒకటి. చెప్పు నాయన, ఎక్కడికి రమ్మంటావు? స్వామి ఇప్పుడు ఎలా అంటే బస్ ఎక్కాలి. ఎక్కడ బస్ ఎక్కాలి? బస్సు అప్పుడంతా తెలియదు స్వామి. అంటే ఏ బస్ ఎక్కాలి? తప్పు నాయన. నంబర్ 3 ఎక్కాలా, 9 ఎక్కాలా, 13 ఎక్కాలా, 121 ఎక్కాలా, ఏ నంబర్ ఎక్కాలి? 217 ఎక్కాలి స్వామి. మీరు ఏది ఎక్కమన్నా నేను ఎక్కను ఆయన. నేను ఎక్కినా అనుకో అందరూ కూడా నన్ను విచిత్రంగా చూస్తారు, అందుకే నేను నడుచుకుంటూ వస్తాను. కాళ్ళకి గజ్జలు కట్టాను. లేదు స్వామి, నేనే వస్తాను. నేనే అవన్నీ తీసుకొని వచ్చేసాను, ఒక బండి. ధన్యవాదాలు. నా అక్షయ పాత్ర ఎల్లప్పుడూ మీకు ఇలా ఒంగోని ఇస్తా అడుగుతూ ఉంటాను, మీరు అలా వేస్తూ ఉండాలి. ఓకేనా? ఓకే స్వామి, ధన్యవాదాలు. బాయ్ బాయ్. కానీ మీరు కనుక సిటీ బస్ లో ట్రావెల్ చేస్తే స్వామి మీకుంటుంది భలే గిట్టుబాటు అవుతుంది స్వామి. నేను ఆల్రెడీ ట్రావెల్ చేసి గిట్టుబాటు అయిందా నీకు? చాలా మంది ట్రావెలర్స్ ఉంటారు కదా స్వామి, నీకు ఎప్పుడో గిట్టుబాటు అయ్యి ఉంటుంది, అందుకే అయిపోదని నాకు థాట్ ఉంది స్వామి. ఎప్పుడు ట్రై చేయలేదు, కానీ ఒకసారి ట్రై చేస్తాం. అవును, ఇలా వెళ్ళమాకమ్మా కొంచెం. ఎందుకు స్వామి? నేను ఆ ఉద్దేశం అనలేదమ్మా. అయ్యో, నువ్వు అలా సరి చేసుకోమాక. మరి ఇలా అంటే ఎలా స్వామి? పిచ్చి డ్రెస్ లో వెళ్ళామనుకో, అప్పుడు జారితో ఇంకా ఎక్కువ కలెక్షన్. పిచ్చి డ్రెస్ స్వామి? పిచ్చి డ్రెస్ తో వెళ్ళు అంటున్నాను. ఇది ఎంతో అందంగా ఉందమ్మా డ్రెస్. స్వామి మీరు అట్లా చూడకూడదు స్వామి. అయ్యో రామ రామ, ఈ అమ్మాయి చూసినా చూడకపోయినా కావాలని చెప్పుకుంటుంది. అందరు నన్ను చూస్తున్నారా లేదా తెలియడం కోసం చూడమాకండి నువ్వు కూడా అలా చూడమాక. మరి నా పంచకాసి మీరు చెప్పిన తర్వాత చూస్తున్నాను స్వామి. అది దిగట్లేదు, బాగా టైట్ ఉంది. మీ సైజ్ తీసుకురాలేదా స్వామి? అవును, ఎక్సెల్ దమ్మంటే ఎల్ తీసుకొచ్చారు. XXL, సారీ మర్చిపోయారు. కాదు, అది టీ షర్ట్ సైజు. ఇవాళ పండగ వాతావరణం ఎలా స్టార్ట్ అయింది కదా, అసలు స్టార్టింగ్ ఇలా ఉంటే ఇంకా భోగి సంక్రాంతి ఇంకా సూపర్ ఉంటుంది స్వామి. అమ్మా, అసలు సంక్రాంతి పండగ వస్తుందని చెప్పేసి తెలియడం ఎలా తెలుస్తుందో తెలుసా? ముగ్గులు కాదు, ఆ ముగ్గుల దగ్గరికి వచ్చేటువంటి హరిదాసుల వల్లే తెలుస్తూ ఉంటుంది తెలుసా. ఈ ముగ్గుల కన్నా ముందు హరిదాసులు ఇంటింటా తిరగడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఏదో తెలియని ఆనందం. పెద్ద పండగ స్టార్ట్ అయిపోయింది, హరిదాసులు రావడం స్టార్ట్ అయ్యారంటే మాసం వచ్చేసింది అని చెప్పేసి ఆ మాసానికి సంబంధించినటువంటి వంటలు ఉండడం కానివ్వండి, ముగ్గులు వేయడం కానివ్వండి, గాలిపటాలు తయారు చేయడం కానివ్వండి, కొత్త బట్టలు కొనుక్కోవడం కానివ్వండి, భోగి పళ్ళు ఎత్తుకోవడం కానివ్వండి. చాలమ్మా, పాట పాడాలా లేకపోతే ఏంటి? నువ్వేమన్నా అడిగితే నేను చేస్తా. మీ ఇష్టం స్వామి, మీకేం చేయాలనిపిస్తే అది చేసేయండి. అవునా? ఒక్క నిమిషం. ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేస్తున్నాయి ఇవాళ. అవునా? ఒక్క నిమిషం తల్లి. స్వామి మీ హరిదాస్ క్యారెక్టర్ లో ఉన్నారు. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక సుస్వాగతం ప్రియ పరిపాలక, స్వాగతం ప్రియ పరిపాలక. మంగళకరమౌ నీరాక, సుఖ శాంతులు సంపదలిరుగాక, నీ శాంతి సుఖాలే మాకు కావాలి. నీ పాలయ శ్రీకరమౌగాక, నాన 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 తన జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. రాముడోలు వచ్చినాడు రో, ఒక సదియ శివధనస్సు ఎత్తినాడు రో, రాములోడు వచ్చినాడు రో, సదియ శివధనస్సు ఎత్తినాడు రో, నారి బట్టి లాగినాడు రో, సదియ నింగికెక్కు పెట్టినాడు రో. రియల్ క్యారెక్టర్ బయటకు వచ్చేస్తుంది కాబట్టి కూర్చుంటానమ్మా. సరే స్వామి, బాగా ఎంటర్టైన్ చేశారు స్వామి, థ్యాంక్ యూ సో మచ్. కృష్ణ అర్పణో హరి. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళ రిథమ్ లో సింక్ లో నవ్వుతున్నారు స్వామి మీరు. చైతు అంటే చెప్పాను కదా, చైతు అంటే అలాగే ఉంటాడు. మీరు హరిదాస్ కదా? సారీ, ఫ్లో లో కాంప్లిమెంట్ తీసుకున్నప్పుడు కక్కుర్తి ఎక్కువ, నాకు కొంచెం ఫ్లో లో వెళ్ళిపోయాను, ఏమనుకోమాకే. అసలు అనుకోండి స్వామి. చెప్పమ్మా, ఇప్పుడు ఏం చేద్దాం? స్వామి అయితే ఇప్పుడు ఒక డైలాగ్ కొట్టాలి కదా. ఇట్స్ టైం ఫర్ ఇట్లా అనాలి స్వామి. ప్రాంక్ కాల్. ఎస్, ప్రాంక్ కాల్ చేయమని చాలా మంది రిజిస్టర్ చేసుకుంటూ ఉన్నారు. అండ్ వాళ్ళలోంచి కుమార్ కి ఇప్పుడు మనం కాల్ చేయబోతున్నాం, ఎందుకంటే మోనిక రిక్వెస్ట్ చేస్తుంది కుమార్ ని ఆడుకోమని స్వామి. సో కాల్ చేద్దాం కుమార్ కి. మీ ఫేవరెట్ పాట కోసం ఒకటి నొక్కండి. అమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు, అమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు. ఈ పాట కోసం ఒకటి నొక్కండి.
రామ 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 నీలి మేఘ శ్యామ రామ వెయ్యదు అన్నా ఏ పాట పాడుతున్నావు? ఈ పాట కోసం 2 నొక్కండి. రవీన చెలియా రామేన చెలియా రయ్యంటూ రావి చెలి. ఈ పాట కోసం 3 నొక్కండి. ప్రియా ప్రియతమా రాగాలు. ఈ పాట కోసం 4 నొక్కండి. ప్రియా ప్రియా చెప్పొద్దే. ఈ పాట కోసం దీని పేక నొక్కండి. ప్రియా ప్రియతమా అయిపోయింది కదా. ఓ సూపర్ సూపర్ సక్సెస్. మళ్ళీ కాల్ చేద్దాము, ఇంకాసేపు ఏడిపించి రివీల్ చేసేద్దాం. ఓకే. హలో 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 కుమార్ గారు. ఎవరు? కుమార్ గారేనా అండి మాట్లాడేది? అవును. మీ ఫేవరెట్ హలో ట్యూన్ సెట్ చేసుకునే అద్భుతమైన ఆఫర్ ఒకటి ఇస్తున్నాం సార్. ఇందాక మీకు ఏమైనా కాల్ వచ్చిందా? వచ్చింది. ఏమైనా నొక్కారా? నేను ఏం చెక్ చేయాలి అండి? అయ్యో ఎందుకు సార్, మీరు కనుక ఇందాక ప్రెస్ చేస్తుంటే మీకు కాలర్ ట్యూన్ తో పాటు 1 year ఫ్రీ కాలర్ ట్యూన్ తో పాటు 1 year ఫ్రీ టాక్ టైం కూడా వచ్చిండేది సార్. నిజమా? కానీ మీరు అలా ప్రెస్ చేయనందుకు మీ బ్యాలెన్స్ లో నుంచి ఒక 50 రూపీస్ కట్ అయిపోతుంది సార్ ఈ కాల్ అటెండ్ చేసినందుకు. అవునా? అవును సార్. ఎంత ఉంది బ్యాలెన్స్ మీ ఫోన్ లో? ఎంత ఉంది మీ ఫోన్ లో బ్యాలెన్స్? 2000. 2000 ఉందా? 50 రూపీస్ కట్ అవుతుంది సార్, ఏమనుకోకండి. కట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు చాలా మంచివారు. కట్ చేసుకోండి. ఎక్కువైనా పర్లేదు. 75 అంటే 75 కట్ చేసుకోండి. కట్ చేసుకుంటాం సార్. అయితే 1000 కట్ చేసుకుంటాము అంటున్నా. కట్ చేసుకోండి, పర్లేదు. సూపర్ సార్. మీకు మోనికా తెలుసా? ఎవరు? మోనికా. ఎంతమంది మోనికాలు తెలుసు మీకు? ఒకరు తెలుసు మోనికలు. ఒక మోనికా కూడా తెలుసా? తెలుసు మోనికాలో. ఓ సారీ. హలో. ఏయ్ దొంగ. నేను దొంగనే కానీ మోనిక దగ్గరనే దొంగ. మోనికాకే దొంగనా? మీరు మోనికా హార్ట్ దొంగలించేసుకున్నారా? అవును. హరిల రంగ హరి హరిల రంగ హరి హరిల రంగ హరి హరి హరి. మీ హార్ట్ ని దొంగలించిన మోనికానే ఇవాళ మీకు ప్రాంక్ కాల్ చేయమని చెప్పింది, రిక్వెస్ట్ చేస్తుంది. అందుకే వి ఆర్ కాలింగ్ ఫ్రమ్ మస్త్ టైం పాస్ ఈటీవీ ప్లస్. ఒక రిక్వెస్ట్ అండి, మా లవ్ నెరవేరడానికి కోరుకోండి. మౌనిక నాది. తప్పకుండా నీ లవ్ నీది మోనికాది సూపర్ సక్సెస్ అవ్వాలి. లవ్ కాస్త పెళ్లి దాకా వెళ్ళాలి, పెళ్ళైనాక పిల్లలు పుట్టాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ కపుల్. సార్ అదే స్టేజ్ ఉన్నాం సార్, కొంచెం మీరు కూడా మా గురించి మొక్కతే మా లవ్ మీకు మీ మామ్ ఈటీవీ ప్లస్ అండి మీది. ఎగ్జాక్ట్లీ ఈటీవీ ప్లస్ మస్తు టైం పాస్ నుంచి చైతు కాజలే కావాలి సార్. మీరు అన్నట్టు కూడా కావాలి. అప్పుడు ఆయన హ్యాపీ, నేను హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. మరి మేము కూడా విషెస్ చెప్పేస్తున్నాము. మరి నువ్వు కూడా విషెస్ ఏమైనా చెప్తావా? మోనికాకి ఏమైనా చెప్తావా? ఏం లేదు, మాకు లవ్ ఓకే కావాలి అంతే. మోనిక కుమార్ అంతే. ఓకే. మోనికా కుమార్ సూపర్. పేరు వెనకాల నీ పేరు రావాలి, మీరు సూపర్ హిట్ జోడీగా నిలవాలి. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఓకే థ్యాంక్ యూ అండి. కృష్ణార్పణం. బాయ్. So with this, Kajal Chetu bye bye చెప్పేస్తున్నాడు. But you guys don't forget, keep smiling and enjoy every second of your life. Take care, love you all. Bye and don't forget to watch tomorrow's episode. రేపు ఎల్లుండి సూపర్ రచ్చ చేయబోతున్నారు Kajal Chetu and సూపర్ డూపర్ యాంకర్స్ కూడా రాబోతున్నారు. అస్సలు మిస్ కాకండి. రేపు మనందరం కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం సంక్రాంతి. భోగి భోగి సంక్రాంతి, సంక్రాంతి భోగి భోగి సంక్రాంతి.